కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ నాయకులు ఎల్లాగో డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలం గోనేపల్లి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గ్రామస్తులతో కలిసి మాట్లాడారు. గ్రామంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారని, కేవలం 37 మందికి మాత్రమే రేషన్ కార్డులు వచ్చాయన్నారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, అర్హులైన పేదలని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు రైతులకు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ సర్వేలో భాగంగా ఇంటింటికి ప్రచారం పోతుంటే వాళ్ళను అడ్డుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మేము అప్లై చేసుకున్నాం, ఇంతమంది అప్లై చేసుకుంటే ఈ ఇంతమంది 39 మందికి వస్తే ఎట్లా, ఇంకా మిగతా వాళ్ళకి ఎట్లా అని చెప్పి ఎవరైతే అధికారులు సర్వే చేస్తున్నారో వాళ్ళను కూడా అడ్డుకోవడం జరుగుతూ ఉంది. అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించి కలెక్టర్ గాళ్లకు ఆదేశాలు జారీ చేసి అందరికీ, అదేవిధంగా తహసీల్దార్ కానీ, ఎంపీడీఓ కానీ, ఎంపీఓ కానీ ఎవరైనా మండల స్థాయి మండల స్థాయి అధికారులు వాళ్ళు కూడా ప్రతి ఇంటికి తిరిగి సర్వే చేసుకొని ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు అన్ని ఎవరైతే మన ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు వారికి అందేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.